ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? గోధుమ పిండి అండ్ పెరుగుతో కలిపి పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగాల ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. చిక్కటి పెరుగుని వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని వీటిని అన్నింటినీ 2 కప్పుల వాటర్ పోసుకొని మన బోండా పిండి ఎలా కలుపుకుంటామో అట్లా మంచిగా దగ్గరికి కలుపుకోవాలి. ఉండలు లేకుండా, పిండిలో ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా బోండాలు వేసుకుంటే ఎలా వస్తుందో చిన్న చిన్నగా అట్లా వచ్చే వరకు మంచిగా పిండిని మంచిగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. అందులోనే కుకింగ్ సోడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. కుకింగ్ సోడా తొందరగా మెల్ట్ అవ్వాలంటే అది వేసినామంటే కొంచెం వాటర్ పోసుకొని దాన్ని మళ్ళీ పిండి మొత్తానికి కలిసేటట్టు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని తర్వాత వీటిని వేయించుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఈ గోధుమ పిండి ఇవన్నీ కలిపి పెట్టుకునేదాన్ని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఎర్రగా అయ్యేటట్టు 2 వైపులా కాల్చుకోవాలి. ముందైతే వేస్తుంటే దగ్గరగా అతుక్కున్నట్టుగానే కనిపిస్తాయి, కానీ అవి కాలుతున్న కొద్దీ విడివిడిగా అయిపోతుంటాయి ఫ్రెండ్స్. అవి కాలగానే విడివిడిగా అయిపోతాయి, వేరువేరుగా అయిపోతాయి. అంతే, ఒకవైపు కాల్చుకొని మళ్ళీ ఇంకొక వైపు టర్న్ చేసుకుంటే మంచి రెడ్ కలర్ రాగానే, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే చల్ల పునుగులు రెడీ అయిపోతాయి. ఒక 2-3 నిమిషాలు మంట హై ఫ్లేమ్లో అయితే ఏం పెట్టుకోవద్దు. ఎక్కువ అంటే ఎక్కువ పెట్టద్దు, తక్కువ అంటే తక్కువ, మిడిల్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే తొందర కాలినట్టే అవుతుంది, కానీ లోపల పిండి పిండిగా అలానే ఉంటుంది. కాబట్టి కొంచెం మీడియం సైజులో పెట్టుకొని ఆయిల్ మంచిగా అయినాక వేసుకుంటే ఈ విధంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కరకరలాడుతూ లోపల ఇంత పిండి కూడా లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని పల్లి చట్నీతో అయినా, టమాటా చట్నీతో అయినా, కొబ్బరి చట్నీతో అయినా, లేకపోతే మన ఇంట్లో ఆవకాయ పెట్టుకుంటాం కదా, మామిడికాయ పచ్చడి, దాంతో అయినా వేడి వేడిగా తినేసేయచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.